ఒక రాష్ట్ర ఎన్నికలతో దేశం రూపురేఖలేం మారిపోవు. కానీ దేశ రాజకీయ ముఖ చిత్రంలో ఒక కదలికకి కారణం అవుతది బెంగాల్. అందుకని దాని మీద చర్చ జరుగుతుంది. అస్సాంలో భారతీయ జనతా పార్టీ వరుసగా 2 సార్లు గెలిచింది. ఇప్పుడు ఎన్నికల్లో మూడోసారి కూడా గెలవడానికి సిద్ధంగానే ఉందన్నది అక్కడ లెక్కలు కనబడిపోతున్నాయి. అస్సాంలో బీజేపీ ఓడిపోతే అతి పెద్ద మైనస్. అస్సాంలో బీజేపీ గెలుచుకుంటే ఈ ఎన్నికల్లో దాని లెక్క అది సాధించేసినట్టే. బెంగాల్లో అది ప్రతిపక్షంలోనే ఉంది 71 స్థానాలు. అంతకంటే 2 స్థానాలు పెరిగినా బలం పెంచుకున్నట్టే. గెలవడం కంపల్సరీ అనేం కాదు. కానీ గెలవడం కోసం మోడీ, అమిత్ షా సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టినటువంటి కారణం మమతా బెనర్జీ అరాచకం మీద ప్రజా తిరుగుబాటుని ప్రోత్సహించడం. గతంలో బెంగాల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 30-35 ఏళ్ల అధికారంలో ఉండేది. అది కాంగ్రెస్ స్వతంత్రం వచ్చాక 35 ఏళ్ల పాటు ఉంటే, ఆ తర్వాత కమ్యూనిస్టులు వచ్చి 35 ఏళ్ల పాటు ఉంటే, మమతా బెనర్జీ వచ్చి 15 ఏళ్ళు అయింది. ఇంకో 20 ఏళ్ళు అరాచకాలు సాగించాలి. కానీ అతి వేగంగా భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి సమస్య అయింది మమతా బెనర్జీకి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అక్కడ దెబ్బతీసి తద్వారా తను ఐఎన్డీఏ కూటమి హెడ్ అవ్వాలని కోరుకుంటోంది. ప్రధానమంత్రి అభ్యర్థిగా తనని ముందు పెట్టాలని రేపు పొద్దున రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తెస్తుంది. అక్కడ కనుక మమత మరొకసారి గెలిస్తే సచ్చినట్టు ఒప్పుకుంటారు మిగతా భాగస్వామ్య పక్షాలు కూడా. ఎందుకంటే అప్పుడు హీరోయిన్ వర్షిప్ వస్తుంది మమతా బెనర్జీకి. అదే సందర్భంలో మమతా బెనర్జీని ఓడించడం ద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి కావలసినటువంటి ర్యాపో మెయింటైన్ చేసుకోవాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని ఒక ఇనాగరల్ సెషన్ లాగా చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.